హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా కంప్యూటర్స్ హబ్ అండి. నేను ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే మనం ఎంఎస్ వర్డ్ 2016లో బయోడేటా ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తానండి. అయితే బయోడేటా ప్రిపేర్ చేసే ముందు చాలామందికి డౌట్ ఉండిద్ది. అసలు బయోడేటాలో మనం ఏమేమి రాయాలి, అందులో మన ఏ ఇన్ఫర్మేషన్ ఉండిద్ది, అసలు అందులో ఏమేమి రాయాలి, ఏమేమి ఫిల్ చేయాలి, మనం ఏ కాలమ్స్ ఉంటాయి అనేది మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చి తర్వాత నేను బయోడేటా ప్రిపేర్ చేయడం చెప్దాం అనుకుంటున్నానండి. బయోడేటా అంటే బయోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ అండి. మనం ఏంటంటే కొంతమంది జాబ్స్కి అప్లై చేసేటప్పుడు బయోడేటా ఫామ్ పెడతారు. కొంతమంది ఏంటంటే మ్యారేజ్కి సంబంధించినవి చూస్తారు కదండి, వాళ్ళకి కానీ బయోడేటా ఫామ్ పెడతారండి. అసలు బయోడేటాలో ఏమేమి ఉంటాయి అని అంటే, బయోడేటాలో మనకి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ అంటే మనం ఎప్పుడు పుట్టాము ఏంటి అనేది డేట్ ఆఫ్ బర్త్ అంటాం. జెండర్ అంటాం. జెండర్ అంటే మనము మేలా ఫిమేలా అలా అనమాట. ఈ రేస్ అనేది ఏంటి అంటే మనం వాడమండి. అది మనకేంటంటే తెల్లవాళ్ళ నల్లవాళ్ళ అలా వాడతారు కదా, అలాంటిది అనమాట. అది మన వైపు వాడమన్నమాట. అసలు బయోడేటా అనేది ఎలా ఉంటుందో ఒకసారి మోడల్స్ చూపిస్తాను చూడండి. మీకు ఎక్కువ ఏంటి అంటే మనకి ఇదిగోండి ఇలా ఉంటుంది. బయోడేటా మోడల్స్ అనేవి ఇలా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి ఒక పేజ్ ఉంది కదా ఇక్కడ. ఇందులో ఏముంది చూడండి, కన్స్టిట్యుయెన్సీ, మనకి మనకేంటంటే పెళ్ళికి సంబంధించింది ఎక్కువ మ్యాక్సిమం మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఎవరైనా అడిగినా, లేకపోతే పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు అలాంటి వాటికి ఎక్కువ వాడతాము. ప్లస్ కొంతమంది బయోడేటా ఫామ్లో ఎగ్జామ్ అప్లికేషన్స్కి పెట్టుకోవడానికి వాడతాము. అందులో ఏంటంటే మనకి ఏమేమి ఉంటాయి, మ్యారిటల్ స్టేటస్, పెళ్ళయిందా లేదా, డేట్ ఆఫ్ మ్యారేజ్ ఎప్పుడు జరిగింది, ఒకవేళ ఆల్రెడీ జరిగి ఉంటే స్పౌస్ నేమ్ ఏంటి, అంటే మొత్తం వాళ్ళ గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. అదే జాబ్కి అప్లై చేసామనుకోండి, జాబ్కి సంబంధించినవి ఉంటాయి అన్నమాట. ఈ బయోడేటా ఫాము చాలామంది ఒక పేజ్ చేసుకుంటారు, కొంతమంది 2-3 పేజెస్ కూడా చేసుకుంటారు, అట్లా అనమాట. అంటే ఏంటి, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో పెడతారనమాట. మనకి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అంటే ఏంటి, మదర్స్ నేము, ఫాదర్స్ నేము, మెయిల్ ఐడి ఉంటుంది కదా, మెయిల్ ఐడి అనేది రిలీజియను, నేషనాలిటీ. మనకి పెళ్ళిళ్ళకి కొంతమంది ఏంటంటే మొత్తం వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా పెట్టేసి ఒక ఫోటో పెట్టేసి దాన్ని బయోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళు ఏం చేశారు, పిహెచ్డి చేశారా, లేకపోతే గ్రాడ్యుయేషన్ చేశారా, లేకపోతే మ్యారిటల్ స్టేటస్ అయితే మ్యారిటల్ స్టేటస్, ఇలా ఈ మోడల్లో ఉంటాయి అన్నమాట. ఈ మోడల్లో చేయాలి అంటే మనం కంప్యూటర్లో బాగా నీట్గా ఇలా లైన్లో చేయడం వచ్చి ఉండాలి. అలా అనమాట. మీకు ఊరికే ఒక మోడల్స్ చూపిస్తున్నాను, మీకు ఒక ఐడియా కోసం అనమాట. ఏది నీట్గా ఉంది, నార్మల్గా రాసేది నీట్గా ఉందా, లేకపోతే ఏది నీట్గా ఉంది మనకు అర్థమవుతుంది కదా, అట్లా అనమాట. మనం ఏది నేర్చుకుంటే మనం అందులో టైప్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ నేను సెంటర్లో బయోడేటా అని పెడుతున్నాను చూడండి. బయోడేటా క్యాప్స్లోకి ఆన్ చేశాను, క్యాపిటల్ లెటర్స్ పెట్టాను. ఇదిగోండి ఇప్పుడు లెఫ్ట్కి వెళ్ళాను, లెఫ్ట్ అలైన్మెంట్ చూడండి. ఇక్కడ పారాగ్రాఫ్ పైన లెఫ్ట్ అలైన్మెంట్, మౌస్ తీసుకెళ్ళి అక్కడ పెట్టండి, మీకు లెఫ్ట్ అలైన్మెంట్ అని కనపడుద్ది. దీనికి షార్ట్ కట్ Ctrl+L అనమాట. ఇక్కడ నేను ట్యాబులు పెడుతున్నాను చూడండి. ఈ మనకి హారిజెంటల్గా ఒక రూలర్ కనబడుతుంది కదా, ఆ రూలర్ మీద ఇదిగోండి ఇలా లైన్లో రావడం కోసం అనమాట. నేను అక్కడ దాని మీద ఇదిగోండి ఇలా లైన్లో రావడానికి చూడండి, ఇవన్నీ ఒక లైన్లో ఉండేది చూడండి. అలా పిచ్చి పిచ్చిగా టైప్ చేయకుండా ఇలా లైన్లో టైప్ చేయడం కోసం అని చెప్పేసి ఇదిగోండి నేను ఇక్కడ పైన రూలర్స్ పెట్టాను. రూలర్ మీద ట్యాబ్లు పెట్టాను అనమాట. ఫస్ట్ ఒక దగ్గర మౌస్తో క్లిక్ చేసి ఇక్కడ ట్యాబ్ పెట్టుకోవచ్చు. అప్పుడు ఇదిగోండి ఇలా లైన్లో వస్తాయి. ఫస్ట్ ఒక ట్యాబు. నార్మల్గా మనం ట్యాబ్ అంటే ఏమవుతుంది, 5 స్పేసెస్ మూవ్ అవుతుంది. ఇక్కడ మనం స్కేల్ పైన ట్యాబ్ పెట్టుకోవడం వల్ల కరెక్ట్గా అక్కడే ట్యాబ్, అంటే మనము ట్యాబ్ని మనం కంట్రోల్లో పెట్టుకుంటున్నట్టు అనమాట. మనకి ఎంతవరకు అయితే గ్యాప్ కావాలో అంతవరకే గ్యాప్ పెట్టుకోవడాన్ని ట్యాబ్ సెట్టింగ్ అంటాం. మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కూడా ఒకటి చెప్పాను, ట్యాబ్స్ ఎలా సెట్ చేసుకోవాలి అని. మదర్స్ నేము,
ఇదిగోండి ట్యాబ్ అనగానే కరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతుంది చూడండి. నార్మల్గా మీరు ట్యాబ్ అంటే వెళ్ళదు. నేను స్కేల్ పైన లెఫ్ట్ ట్యాబ్ పెట్టాను. ఏం లేదు, స్కేల్ మీదకి వెళ్ళి మౌస్తో ఇలా క్లిక్ చేయండి అంతే, లెఫ్ట్ ట్యాబ్ వచ్చేస్తుంది. ఎక్కడెక్కడ కావాలి నేను 3 పాయింట్స్ పెట్టాను. ఒకటి నేమ్ అని ఎన్ ఉంది చూసారా, అక్కడ ఇలా క్లిక్ చేసి మళ్ళీ దాని మీద ఇలా క్లిక్ చేసి ఇలా క్లిక్ చేశాను అనమాట. మౌస్తో స్కేల్ పైన క్లిక్ చేయండి అంతే, మీకు ఎక్కడ కావాలంటే అక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, మ్యారిటల్ స్టేటస్ అంటే తెలుసు కదా, మ్యారేజ్ అయిందా లేదా అని. మదర్స్ నేమ్, ఫాదర్స్ నేమ్. ఫాదర్ నేమ్ అంటే తండ్రి పేరేంటి, మదర్స్ నేమ్ అంటే తల్లి పేరేంటి, అట్లా అనమాట. నేను వేరే దాంట్లో చూసి మీకు టైప్ చేసి చూపిస్తున్నాను చూడండి. డేట్ ఆఫ్ బర్త్ అంటే ఎప్పుడు పుట్టాము, పుట్టిన రోజు అంటాం కదా, పుట్టిన తేదీ అనమాట. అట్లా మీకు ఇవన్నీ ఫుల్గా ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి ఇవి తెలియదండి, మీనింగ్స్ తెలియదు, ఏం రాస్తున్నామో ఏంటో తెలీదు, లాంగ్వేజెస్ ఏమేమి వచ్చు మీకు. మనం ఎప్పుడు ఏంటంటే తెలుగు ఒక్కటే కాకుండా కొంచెం ఇంగ్లీషు కొంచెం హిందీ నేర్చుకొని ఉన్నాం అనుకోండి, ఏదైనా జాబ్కి అప్లై చేసినప్పుడు కొంచెం మనకి తొందరగా వస్తాయి అన్నమాట అవకాశాలు అనేవి. అలా ఇప్పుడు చూడండి, ఇదిగోండి నేను ఇందులో చూస్తూ అందులో టైప్ చేస్తున్నా. ఎలా టైప్ చేస్తున్నాను, కీబోర్డ్లో ఆల్ట్ ట్యాబ్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఓకేనా, ఆల్ట్ ట్యాబ్ అంటే ఒక మెనూలో నుంచి ఒక అప్లికేషన్లో నుంచి ఇంకొక అప్లికేషన్లోకి వెళ్ళాలి అంటే మనం యూస్ చేసేది ఆల్ట్ ట్యాబ్ అనమాట. ఇప్పుడు నేను ఆల్ట్ ట్యాబ్ అంటే మళ్ళీ అందులోకి వెళ్ళింది, అందులో చూసుకొని ఇందులో టైప్ చేస్తున్నా. మీరు ఇప్పుడు బయోడేటా నేర్చుకోవచ్చు. ఆల్ట్ ట్యాబ్ అని ఒక విండోలోంచి ఇంకో విండోలోకి ఎలా వెళ్ళాలి అనేది కూడా నేర్చుకోవచ్చు. చూడండి, కరస్పాండెన్స్ అడ్రస్. ఇప్పుడు మన అడ్రస్ మనం ఎక్కడైతే ఉంటున్నామో ఆ అడ్రస్ అనమాట. అంటే పర్మనెంట్ అడ్రస్సా లేకపోతే ఏంటి అనేది కూడా మనం పెట్టుకోవచ్చు. అంటే ఇదేంటి, ఇప్పుడు రెంట్కున్నాం అనుకోండి, మనం మారిపోతూ ఉంటాం. ఆఫీస్ అనుకోండి, ఆఫీస్ అడ్రస్ అట్లా ఉంటుంది కదా, అట్లా అనమాట. పర్మనెంట్ అడ్రస్సా, నార్మల్ అడ్రస్సా, మామూలు అడ్రస్ అయితే ఏంటి, పర్మనెంట్ అడ్రస్ అయితే ఏంటి. ఇప్పుడు నాకు లెటర్లు వస్తున్నాయి అనుకోండి, ఆఫీస్ అడ్రస్ పెడితే ఆఫీస్కి రావు కదా. అందుకని మనం ఏం చేస్తాము, మన ఇంటి అడ్రస్సో మన సొంత ఇల్లు ఎక్కడైనా ఉండకపోయినా ఆ అడ్రస్సో, లేకపోతే మనకి ఎవరైనా లెటర్ వచ్చినప్పుడు మనం ఇచ్చే విధంగా ఉండేటట్లుగా మనం అడ్రస్ అనేది పెట్టుకుంటాం. ఇది పర్మనెంట్ అడ్రస్. పైన ఉన్న దానికే సేమ్ అని యాజ్ ఎబో అని పెట్టాను చూడండి. ఓకేనా, ఫోన్ నెంబర్ అంటే అందరికీ తెలుసు. లైన్లో టైప్ చేయడం రావాలి, మీరు మాత్రం ఇది చూసుకోండి. లైన్లో 2 నెంబర్లు ఉన్నాయి అనుకోండి, మళ్ళీ ట్యాబ్ 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 అని 2వ నెంబర్ కూడా టైప్ చేస్తున్నాను. అలా ఇవి మొత్తం చేసిన తర్వాత దీన్నంతా ఒక పేజీలో సెట్ చేయడం కూడా నీట్గా రావాలి మనకి. ఓకేనా, మెయిల్ ఐడి అంటే ఏంటి, అసలు మెయిల్ మీకు సెల్ నెంబర్ తెలుసు. ఫోన్ నెంబర్ అంటే ల్యాండ్లైన్ ఉండొచ్చు, సెల్ నెంబర్స్ ఉండొచ్చు, ఇలా ఉంటాయి మనకి. ల్యాండ్లైన్ నెంబర్ ఇదివరకు ఏంటంటే ల్యాండ్లైన్ నెంబర్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎవరికైనా సెల్ నెంబర్ ఉంటుంది కాబట్టి సెల్ నెంబర్, లేకపోతే ఇంట్లో వాళ్ళ నెంబర్స్ పెడతా ఉంటాము, అట్లా అనమాట. అయితే ఈ బయోడేటా ఫామ్ అనేది మనం ఓన్గా మన అడ్రస్తో మన ఇన్ఫర్మేషన్ని ఫస్ట్ నుంచి మనం టైప్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, బాగుంటుంది. అంతేగాని జాబ్కి వెళ్తున్నాం కదా అని చెప్పేసి మనం దాన్ని ఏం చేస్తాము, జిరాక్సులు తీస్తూ ఉంటాం. ఎప్పుడో తీసినవన్నీ పెట్టుకొని వాటిని జిరాక్సులు తీసి పెడతా ఉంటాం. అలా ఎప్పుడు చేయకూడదండి. ఎప్పటికప్పుడు మనకి ఇప్పుడు ఇవంటే పర్మనెంట్గా ఉండే అడ్రస్లు, ఇవి మారవు కదా. ఇప్పుడు నేను చేసే టైప్ చేసే ఇప్పుడు తండ్రి పేరు మారదు, తల్లి పేరు మారదు, లాంగ్వేజెస్ మారవు, పర్సనల్ అడ్రస్ మారితే ఒక్కొక్కసారి మారింది అనుకోండి, అప్పుడు చేంజ్ చేయకుండా అలాగే పెట్టేస్తామా, అలా కాదు కదా. ఇప్పుడు పర్మనెంట్ అడ్రస్ అది కాదు, చేంజ్ అయింది, అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఇది చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకొని నెంబర్, ఒకవేళ ఫోన్ నెంబర్ చేంజ్ అయింది అనుకోండి, నెంబర్ చేంజ్ చేసుకుంటాము, అట్లా అనమాట. ఇవి మొత్తం ఇవి చేయడం రావాలి. చేసిన దాన్ని మళ్ళీ పీడిఎఫ్ చేసి పంపించడం రావాలి. ఇప్పుడు మీరు ఏదైనా జాబ్కి అప్లై చేశారనుకోండి, బయోడేటా అనే పేరుతోనే పంపించారనుకోండి, అక్కడ ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా బయోడేటా అనే పేరుతోనే పంపిస్తారు కదా, అవునా. అందుకని అప్పుడు ఏం చేయాలి, మనం మెయిల్ ఐడి అంటే ఏంటి, మెయిల్ ఐడి అంటే మన మెయిల్ మన పేరుతో చేయాలన్నమాట. అట్లాగే ఇది కూడా అంతే, మనం ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి. ఆ ఈమెయిల్ ఐడి అనేది ఎలా ఉండాలి, కొంతమంది ఏం చేస్తారు, బుల్లి, చిట్టి, పప్పి ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటారు. ఆఫీస్కి సంబంధించి చేసేటప్పుడు మనం అలాంటివి పెట్టుకోకూడదు. మెయిల్ ఐడి అనేది
చక్కగా మన పేరుతో పెట్టుకోవాలి. ఫైల్ నేమ్ సేవ్ చేసేటప్పుడు ఆఫీస్కి పంపించేటప్పుడు కూడా మన పేరుతోనే సేవ్ చేసుకోవాలి. అప్పుడు వాళ్ళు పంపించినప్పుడు, ఇప్పుడు ఒక 100 మంది పంపించారు, ఒక ఇంటర్వ్యూకి పెట్టారు, ఇంటర్వ్యూకి ఇది పంపించాం అనుకోండి. ఆ ఇంటర్వ్యూకి పెట్టంగానే నేనేం చేశాను, బయోడేటా అని పెట్టేసేసి పంపించాను అనుకోండి, అందరూ బయోడేటా అనే పంపిస్తారుగా. 100 మంది ఉంటారు, ఇప్పుడు నాకు చూడాలంటే అందులో కష్టం కదా. అట్లా అందుకని మనం ఏం చేయాలి, రెజ్యూమ్ తయారు చేసేటప్పుడు కానీ, రెజ్యూమీ అంటాము, రెజ్యూమీకి కానీ, బయోడేటాకి కానీ, సివి కానీ కరికులం విటా అంటారు. ఈ సివి కానీ కరికులం వైటే ఇలా ప్రొనౌన్సియేషన్ చూసుకోవాలి. వాటి గురించి నేను మళ్ళీ ఇంకో నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. పర్సనల్ డీటెయిల్స్ అంటే ఏంటి, మన హైట్ ఎంత కానీ, లేకపోతే అట్లా మ్యారిటల్ స్టేటస్, నేషనాలిటీ, జెండరు, ల్యాండ్లైన్ నెంబర్ అంటే ఒకవేళ ల్యాండ్లైన్ నెంబర్ ఉంటే అట్లా అనమాట. మనకి ఏవి కావాలంటే అవి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది, ఈ బయోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ అంతా మనం టైప్ చేసుకొని, ఈ మొత్తం మనకి ఏది కావాలి, ఫ్యామిలీ డీటెయిల్స్ కావాలా లేకపోతే ఏం కావాలి అని చేసుకొని, దీన్ని మళ్ళీ పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేసుకొని, ఆ పీడిఎఫ్ని మనము ఆఫీసెస్కి కానీ లేకపోతే మ్యారేజ్ బ్యూరోకి కానీ వాళ్ళకి పంపించాలన్నమాట. అంతేగాని డైరెక్ట్గా బయోడేటా ఫామ్ అంటే బయోడేటాని వర్డ్ ఫైల్లో పంపకూడదు. వర్డ్ ఫైల్లో పంపకుండా ఏం చేయాలి, దాన్ని పీడిఎఫ్ ఫార్మాట్లోకి మార్చుకోవాలి. పీడిఎఫ్ ఫార్మాట్ మార్చుకోవాలంటే ఏం చేయాలి, ప్రీవియస్ క్లాస్లో నా దాంట్లో చూడండి, పీడిఎఫ్ హౌ టు క్రియేట్ పీడిఎఫ్ ఫైల్స్ అని ఉంది. అది సెలెక్ట్ చేసుకుంటే మనం ఆల్రెడీ చేసే వర్డ్ ఫైల్ని పీడిఎఫ్ ఎలా కన్వర్ట్ చేయాలి అనేది క్లాస్ ఉంది, అది చూడండి. ఒక్కొక్కసారి ఇందులోనే ఆప్షన్ ఇస్తాడనమాట, సేవ్ అని అనగానే అందులో పీడిఎఫ్ అని వస్తుంది, అలా అయినా సేవ్ చేయొచ్చు, లేకపోతే కన్వర్ట్ చేసుకొనైనా చేయొచ్చు అనమాట. అలాగా ఓకేనా. అదిగోండి, ఫోటో కావాలనుకుంటే ఫోటో పెట్టుకోవచ్చు. మనం ఈ బయోడేటాలో ఏమేమి ఉన్నాయి చూడండి, చాలా మొత్తం డీటెయిల్స్ అన్నీ మ్యాక్సిమం అన్నీ కవర్ చేసేసాం. మొత్తం అన్ని డీటెయిల్స్ ఇందులో మీకు తెలియని ఏమైనా ఉంటే నాకు కింద కామెంట్ రూపంలో చెప్తే నేను ఆన్సర్ చెప్తాను. నేటివ్ ప్లేస్ ఎక్కడ మీది, లేకపోతే మనం ఫోన్ నెంబర్స్ అనేది తెలుసు కదా మనకి. అట్లా మనం ఏది కావాలో అది టైప్ చేసుకున్న తర్వాత మనకి ప్రింట్ ప్రివ్యూ చూసుకోవాలన్నమాట. అదిగోండి అట్లా నేను వేరే దాంట్లోకి వెళ్ళి మీకు చూపిస్తున్నా ఎలా ఉంటుంది ఏంటి అని. అలా ఇప్పుడు అక్కడ ఫోటో రావాలి, మనకి ఫోటో రావాలంటే ఫస్ట్ ఏం చేయాలి, బాక్స్ రావాలి. బాక్స్లో ఫోటో పెట్టుకోవాలి. అది ఎట్లా పెట్టుకోవాలి మీకు ఆల్రెడీ బాక్స్లో ఫోటో పెట్టడం ఒక క్లాస్ చెప్పాను, అది చూడండి మీకు అర్థమైపోయింది. ఈ బాక్స్లో ఫోటో ఎలా పెట్టాలి, ఓకేనా. ఇలా మనకి ఎలా కావాలంటే అలా టైప్ చేసుకోవచ్చు. మొత్తం మన ఇన్ఫర్మేషన్ మొత్తం టైప్ చేసుకోవాలి. మన ఇన్ఫర్మేషన్ అంతా టైప్ మ్యాటర్నల్ డీటెయిల్స్ అంటే అమ్మ తరపు వాళ్ళు, నాన్న తరపు వాళ్ళు ఎవరైనా ఉన్న, ఇప్పుడు మొత్తం ఫస్ట్ అమ్మ నాన్న పెడతాం, స్పౌస్ నేమ్, ఇట్లా కొంతమంది అన్ని మొత్తం డీటెయిల్స్ అన్నీ పెడతారండి. మన ఇష్టం ఏది కావాలనుకుంటే అది. నేటివ్ ప్లేస్ ఏంటి, లేకపోతే సొంత ఊరు, హేల్ అంటాం, సొంత ఊరేంటి, అలా అనమాట. మనం ఏం చేస్తున్నాము, ఎక్కడ చేస్తున్నాము, మొత్తం బయోడేటాలో మన ఇన్ఫర్మేషన్ మొత్తం టైప్ చేసుకోవచ్చు. ఒక పేపర్లో మన ఇన్ఫర్మేషన్ అంతా ఇదిగోండి ఇలా సెట్ చేసుకుని ఒక పేజ్ అంతా సెట్ చేశాను చూడండి. ఇట్లా మనకి ఏది కావాలనుకుంటే అది ఒకే లైన్లో సెట్ చేయడం రావాలి. నేను చూడండి పేజ్కి ఒక బార్డర్ సెట్ చేసేసాను, ఓకేనా. వచ్చిందా, బాక్స్ మీద క్లిక్ చేయాలి. అక్కడ బాక్స్ మీద క్లిక్ చేస్తేనే మనకి మొత్తం వస్తుంది. అది కూడా ఏ కలరు ఏంటి సెలెక్ట్ చేసుకొని ఇదిగోండి లైన్ ఎంతలా ఉండాలి, ఇదిగోండి బార్డర్ వచ్చింది కదా. పేజ్ మొత్తం సెలెక్ట్ చేసి పేజ్కి బార్డర్ పెట్టాను. అది మీకు బార్డర్ ఎలా పెట్టాలి ఏంటి అనేది ఇంకో క్లాస్లో చెప్తాను. మొత్తం టైప్ చేసిన తర్వాత నేను హెడ్డింగ్ మార్చాను చూడండి. అంతేగాని ముందు నుంచి ఒకసారి హెడ్డింగ్ సైజ్ పెట్టుకోవడం అట్లా చేయకూడదు. ఫస్ట్ 12 సైజ్ పెట్టుకోండి, మొత్తం మ్యాటర్ అంతా టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత బోల్డ్ ఇటాలిక్ చేయండి. ఫస్ట్ సేవ్ చేశారు కదా, దాంట్లోనే మళ్ళీ సేవ్ చేయండి, ఓకేనా. అది ఇలా మనం టైప్ చేసుకోవాలి ఏదైనా కానీ. బయోడేటా అయితే బయోడేటా, రెజ్యూమ్ అయితే రెజ్యూమే, లేకపోతే కరికులం వీటా అయితే కరికులం వీటా అన్నమాట. అట్లా చాలా ఈజీగా ఉంటుంది. మనం పేజ్లో సెట్ చేసుకోవడం రావాలి.
చూశారు కదండి, చాలామందికి డౌట్ ఉంటుంది బయోడేటాలో ఏమేమి రాయాలి ఏంటి అనేది. మీకు ఈ బయోడేటా నేను చెప్పిన దాన్ని బట్టి మీకు కొంచెం అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ రూపంలో చెప్పండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.